వేదవతి కంగారు పడుతూ టెన్షన్‌తో మన శ్రీకర్ మారిపోతాడా ఏంటి అని చెప్పి కుటుంబ సభ్యుల్ని అడుగుతూ ఉంటుంది. ఖచ్చితంగా మారిపోతాడు అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు. అలా అని నేను రాసిస్తాను కూడా అని పెద్దిరాజు అంటూ ఉంటాడు. ఇక అప్పుడే నిహారిక అవని ఏదో బ్యాడ్ ఇంటెన్షన్‌తోనే ఇదంతా చేసిందనిపిస్తుంది. పూలు తీసుకొచ్చింది, పండ్లు తీసుకొచ్చింది, తెల్ల బట్టలిచ్చింది. ఖచ్చితంగా ఏదో బ్యాడ్ ఇంటెన్షన్‌తోనే అవని ఇదంతా చేస్తుంది. సంథింగ్ ఏదో జరుగుతుంది అని నిహారిక అంటూ ఉంటుంది. అవని ఖచ్చితంగా శ్రీకర్‌ని తన వైపు తిప్పేసుకుంటుంది అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు. ఇక అదే సమయంలో శ్రీకర్ అవని దగ్గరకు వెళ్ళి అవనిని గట్టిగా హగ్ చేసుకుంటాడు. అవని సిగ్గుపడుతూ ఉంటే అవని బుగ్గపై ముద్దు పెడుతూ ఉంటాడు. ఇక మరోవైపు కృష్ణబాబు కంగారు పడుతూ ఆ అవని శ్రీకర్ గాడి విషయంలో ఏదో చేస్తుంది. అదేంటో తెలుసుకొని ఆ శ్రీకర్ గాడిని పక్కకు లాగేస్తాను అని కృష్ణబాబు కోపంగా అవని ఇంటికి బయలుదేరుతూ ఉంటాడు. ఒరే కృష్ణ అని ప్రసాదరావు పిలుస్తూ ఉంటాడు. ప్రసాదరావు మాటను పట్టించుకోకుండా కృష్ణబాబు వెళ్తూ ఉంటాడు. ఇక మరోవైపు అవని శ్రీకర్ ఇద్దరూ కూడా ఒకే బెడ్ మీద పడుకొని ఉంటారు. ఆ బెడ్డును శోభనం బెడ్ లాగా అరేంజ్ చేసి ఉంటారు. ఇక శ్రీకర్ ప్రేమగా అవని దగ్గరికి వెళ్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.